అలియాస్ జానకి అనే మూవీ చేయడం వెనుక మా ఉద్దేశం ఏంటంటే అండి, రెగ్యులర్గా తెలుగులో వస్తున్న సినిమాలకి భిన్నమైన ఒక సినిమా చేయాలి. అలాగే కాన్సెప్ట్ పరంగా కూడా ఒక సందేశాత్మక చిత్రం అవుతుంది ఇది అనే దీంతో ఒక పాజిటివ్ నోట్తో మేము ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మాకు నిజంగా చూసిన చాలామంది నుంచి తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి, చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ అంటే చాలా ఎక్కువ మంది ఇంకా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, ఇంకా ఇప్పుడిప్పుడే వ్యూస్ పెరుగుతున్నాయండి, థియేటర్స్కి వస్తున్నారు. రిలీజ్ రోజు కంటే తర్వాత రోజు కంటే తర్వాత రోజు అలా రోజు రోజుకి ఆడియన్స్ థియేటర్స్కి రావడం చూడడం జరుగుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీఆర్ గెటింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ డైలీ, మెసేజెస్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ. చూసిన వాళ్ళంతా కూడా చాలా మంచి సినిమా చేశారు, వెరీ గుడ్ ఎఫర్ట్, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అన్నట్టుగా చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశామో దాన్ని మేము రీచ్ అయ్యామని అనుకుంటున్నాము. డెఫినెట్గా ఎవరైతే వెళ్ళి చూస్తారో వాళ్ళందరూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూస్తారు. అండ్ డెఫినెట్లీ యూ లైక్ ద మూవీ. చూడని వాళ్ళంతా కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్గా అలియాస్ జానకి అనే కథ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసిందండి. ఆయన ఒక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోసం స్టార్ట్ చేశారు. సో కామన్ మ్యాన్ అన్న అతను ప్రజెంట్ సొసైటీలో ఎలా స్ట్రగుల్ అవుతున్నాడంటే అన్ని చోట్ల అండి, ప్రతి చోట తను ఎక్కడికి వెళ్తా కానీ ఒక కరప్షన్ దగ్గర కానీ రకరకాల ఇన్సిడెంట్స్ అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కొంత సఫర్ ఫేస్ అవుతున్నాడండి. సో దాన్ని బేస్ చేసుకొని దానికి ఎలా ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పనేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పడే స్ట్రగుల్ దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యాడు అంటే ఎలాంటి రూట్ చూస్ చేసుకున్నాడు తను అన్న దాని మీద డిజైన్ చేసిన స్క్రిప్ట్ అండి ఇది అలియాస్ జానకి. ఇది ప్రతి ఒక్కళ్ళు మస్ట్ వాచ్ ఫిల్మ్. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలండి. ఇది ఇలాంటి ఒక కాన్సెప్ట్ అందరికీ రీచ్ అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వేరే ఇంకోసారి ట్రై చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మీరందరూ కంపల్సరీ చూడాలండి, మీడియా కూడా మాకు హెల్ప్ చేయాలి. సో నీలిమ మేడం చాలా కష్టపడి చాలా హర్డిల్స్ క్రాస్ చేసి ఈ సినిమాని వాళ్ళ థియేటర్కి తీసుకొచ్చారు. సో మేడం కూడా సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ చాలా ఉంది మనకి. సో I wanted everybody to just go watch this movie in theaters, and thank you. It's still running in the theaters, so please do watch in the theaters. Kill piracy. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.